ఇక వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు 2 వాహనాలకు వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు తమ సీట్ల నుంచి లేచి బయటకొచ్చే లోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా లోపల చిక్కుకుపోయిన 10 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ సైడ్ బండి బండి